విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, భోగి పండగ రోజు తెల్లవారుజామునే వేసే భోగి మంటకు ఒక ప్రత్యేకత ఉందండి. గ్రామం 4 రోడ్ల కూడలిలో ఇళ్ల ముందు కూడా ప్రజలు భోగి మంటల్ని వేసుకుంటారు. పంటకాలం ముగిశాక మిగిలే చెత్త చెదారాన్ని, ఇంట్లో ఉండే పాతకర్ర సామాగ్రిని, వస్తువులను ఈ భోగి మంటలో వేసి తగలబెడతారు. పనికిరాని పాత సామాన్లన్నీ దారిద్ర్య చిహ్నాలుగా భావించి తగలబెట్టాలని అంటారు. సంక్రాంతితో పాత దిగుళ్ళని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించటం చేయాలని మన పెద్దలు చెప్తారు. దక్షిణాయనంలో మనలో ఉండే నిద్రమత్తుని, బద్ధకాన్ని ఈ భోగి మంటలతో పాటు దగ్ధం చేయాలట. భోగి మంటల వేడిలో ఇక ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతాన్ని కూడా మనకు సూచిస్తుంది. మరికొన్ని సంగతులు కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ రోజు భోగి సందర్భంగా మనకు ఒక స్వీట్ ఐటమ్ తయారు చేసి చూపించడానికి ప్రవళిక గారు రెడీగా ఉన్నారు. మరి మనందరి కోసం ఆ స్వీట్ ఏంటో తెలుసుకుందాం. ప్రవళిక గారు నమస్కారం అండి. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. ఈ రోజు మరి మా సకులందరి కోసం ఒక స్వీట్ తయారు చేసి చూపిస్తానన్నారు కదా, దాని పేరు ఏంటండి? అమృత గుటికలు. అమృత గుటికలు, పేరులోనే అమృతం ఉంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? పాలు, బియ్య పిండి, పంచదార, డాల్డా, యాలకల్ పొడి, బాదం, కుంకుమ పువ్వు. ఓకే, మరి అమృత గుటికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం. మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలి. చిన్న ప్యాన్. చిన్నదండి. డాల్డా తీసుకుంటున్నారు. అంటే ఆయిల్ అనేది ఉపయోగించరండి? లేదు. ఇప్పుడు డాల్డా తీసుకుంటున్నారు కదా, దాంట్లో ఏం చేయాలి? ఈ బాదం పలుకులు, యాలకల్ పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, దోరగా వేయించుకోవాలి. ఈ బాదం ఏంటంటే దానిపైన పొట్టు తీసేసారా? నైట్ అంతా నానబెట్టేసి పొట్టు తీసేసి ఓకే సన్నగా ముక్కలు చేసుకున్నారు. యాలకల్ పొడి, బాదం ఎక్కువ కావాలండి? ఇప్పుడు మనం అంటే మన ఇష్టం అండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఒక బాదం మాత్రమే వేసుకోవాలి. మిగతా మొత్తం కొలత. దాంట్లో నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దామండి. వేరే ప్యాన్ తీసుకుందాం. వేరే గిన్నె తీసుకుందామా? దీనిలో ఎప్పుడు ఇది బియ్యం 4 గ్లాసెస్ తీసుకోవాలి. పంచదార 6 గ్లాసులు. 2 ఎక్కువ తీసుకోవాలి. ఓకే, 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఓకే, పచ్చి పాలు అండి లేకపోతే కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నారు? 4 గ్లాసుల బియ్యంకి 6 గ్లాసుల పంచదార తీసుకుంటున్నారు. ఒక 1/2 లీటర్ పాలు. 1/2 లీటర్ పాలు. ఇప్పుడు అది మొత్తం పాకం లాగా రావాలా? ఓకే ఓకే, పంచదార కూడా కరిగింది, మనకి పాలు అది కూడా బాయిల్ అవుతుంది కదా. తర్వాత ఏం చేస్తారు? పిండి అండి. ఇది బియ్యము 2 అవర్స్ ముందు నానపెట్టాలి. ఓకే, నానపెట్టి ఓకే, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఓకే, ఇది ఇందులో వేసేసుకోవాలి. దాంట్లో కలిపేస్తున్నారా? కలుపుతూ వేయాలి, ఉండకట్టకుండా. 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి, కానీ బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు అది అట్లా లిక్విడ్ లానే ఉంటుందా లేకపోతే దగ్గరకు వస్తుందా? దగ్గరకు అయ్యే వరకు, బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా మొత్తం కలుపుతూ ఉండాలండి. అవును. ఓకే, అయిపోయింది కదా, బాగా దగ్గరకు వచ్చేసింది. ఓకే, ఈ కుంకుమ పూలో కొంచెం వాటర్ పోసి కలుపుదాం. కొంచెం కుంకుమ పూలో వాటర్ పోసి ఉంచాలి. ఓకే, నేను పోస్తాను. కొంచెం వాటర్ పోసుకోవాలి. సరిపోతుందండి? సరిపోతుంది. మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు డాల్డా వేసుకోవాలి. కొంచెం డాల్డా దానికి యాడ్ చేయాలి. ఇది 200 గ్రాములు తీసుకున్నానండి. మొత్తం పట్టింది, మొత్తం వచ్చేస్తుంది డాల్డా. ఓకే,
ఇది పీసెస్ లాగా వస్తుందా? పీసెస్ హల్వా టైప్ లో. ఓకే, ప్రవళిక గారు రెడీ అయిపోయిందా? కొంచెం దీనిలో కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం నీళ్ళలో. ఆ కుంకుమ పువ్వుని కూడా దీంట్లో వేసేయాలా. తర్వాత ఎలాచీ పౌడర్. ఓకే, యాలకుల పొడి కూడా వేస్తున్నారు. మొత్తం కలిపేసేయాలా? కలిపేసి. ఓకే, అయిపోయింది కదా? అయిపోయింది. నెక్స్ట్ అండి, ప్లేట్కి ఆయిల్ రాసుకుందాం. ప్లేట్కి ఆయిల్ రాయాలి. ఓకే, అంటే ఆ ప్లేట్కి అంటకుండా ఉండడానికి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ప్లేట్లో వేసేసుకోవాలి. ఓకే, మనం తీసుకున్న మిశ్రమాన్ని ఏంటంటే చక్కగా ఫ్లాట్ గా వచ్చేటట్టు చేశారు. తర్వాత దీన్ని ఆరబెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకొని పీసెస్ వస్తాయి. కట్ చేసేసుకోవాలా చల్లారిన తర్వాత? ఓకే, ఇప్పుడు కట్ చేసేద్దాం అయితే. ఓకే, మొత్తం అయిపోయింది కదా, కట్ చేసుకున్నాము. చల్లారితే ఇంకా నీట్ గా వస్తాయండి ఆ పీసెస్ అనేవి. అవునండి. ముందుగా వేయించుకున్నటువంటి బాదం ముక్కలు అలాగే యాలకుల పొడి కలిపి వేయించుకున్నాం కదా, అది దానిపైన గార్నిషింగ్ చేస్తున్నారు. అమృత గుటికలు రెడీ అయిపోయాయండి, టేస్ట్ చూసి చెప్పండి. అమృత గుటికలు రెడీ అయిపోయినాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అమృత గుటికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, బియ్యపిండి, యాలకుల పొడి, బాదం పప్పు, డాల్డా, కుంకుమ పువ్వు. అమృత గుటికలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో డాల్డా వేసి ముందు రోజు నానబెట్టి పొట్టు తీసి కట్ చేసిన బాదం ముక్కలు, యాలకుల పొడి వేసి వేయించాలి. తర్వాత వేరొక పాన్ పెట్టి అందులో పంచదార, పాలు పోసి పంచదార కరిగి కొద్దిగా మరిగే వరకు ఉంచాలి. తర్వాత అందులో 2 గంటల ముందు నానబెట్టి మెత్తగా రుబ్బుకున్న బియ్యపిండిని కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ దగ్గరగా వచ్చే వరకు ఉంచాలి. చిన్న గిన్నెలో నీళ్లు పోసి కుంకుమ పువ్వుని నానబెట్టుకోవాలి. తర్వాత అందులో డాల్డా కూడా వేసి బాగా కలపాలి. నానిన కుంకుమ పువ్వు, యాలకుల పొడిని ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఇప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్ లోకి మిశ్రమాన్ని పరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపై ముందుగా వేయించి ఉంచిన బాదంతో గార్నిష్ చేయాలి. అంతే, అమృత గుటికలు రెడీ. అమృత గుటికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు రుచి చూద్దాం. ప్రవళిక గారు, చాలా టేస్టీగా ఉంది. నాకు హల్వా ఫ్లేవర్ వస్తుంది, కానీ చాలా బాగుంది. ఇంకా చల్లారితే ఇంకా టేస్ట్ సపరేట్ గా ముక్కలు వస్తాయి. అండ్ చాలా బాగుందండి. మంచి వంట చేసి చూపించారు ఈ రోజున, అంటే భోగి రోజున మా సకులందరి కోసం. అందుకోసం మీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. గిఫ్ట్ ట్యాగ్. చూసారు కదా సకులు, అమృత గుటికలు చాలా టేస్టీగా ఉన్న ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.